హలో అండి. అందరికీ అనుకోని ప్రేమ కథకు స్వాగతం. మరిక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. అనుకోని ప్రేమ పార్ట్ 77. ఆదిత్య నెమ్మదిగా ఛాయ వైపు తిరిగి ఆమె నడుముపై చేయి వేయటానికి ప్రయత్నిస్తాడు. ఛాయ ఒక్కసారిగా ఉలిక్కిపడి కొంచెం వెనక్కి జరుగుతుంది. ఇద్దరి మధ్య ఒక చిన్న గ్యాప్ ఏర్పడుతుంది. ఆదిత్య కొంచెం ఇబ్బంది పడి ఆమె నడుము వరకు తీసుకువెళ్ళిన చెయ్యిని వెంటనే పక్కకు తీసుకుని కేవలం ఆమె భుజాన్ని సున్నితంగా పట్టుకుంటాడు. ఛాయ హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటుంది. ఇద్దరు డ్యాన్స్ స్టెప్పులు మొహమాటంగా తడపడుతూ ఉంటాయి. ఒకరినొకరు కళ్ళల్లోకి చూసుకోవటానికి కూడా ఇద్దరూ ఇబ్బంది పడతారు. ఆదిత్య మొహంలో గంభీరత్వం చెదరదు. కానీ అతను పాట బీటుకు అనుగుణంగా కొన్ని సున్నితమైన స్టెప్పులు వేస్తాడు. ఛాయ కూడా అతని అడుగులను అనుసరిస్తూ తడబడుతూనే కదులుతుంది. క్రమంగా పాటలో లీనమవుతూ వారి మొహమాటం కొంచెం తగ్గినట్లు కనిపిస్తుంది. ఒక స్టెప్ వేస్తూ ఛాయను చూస్తూ కదలాలి, నటించటమైనా సరే కదలాలి అని మెల్లగా అంటాడు. ఛాయ కొంచెం కోపంగా అయినా కానీ కొంచెం మెల్లగా, నేను కదులుతూనే ఉన్నాను, మీకు మాత్రమే కఠినంగా ఉండటం తెలుసు, నేను చక్కగా వేస్తున్నాను అంటుంది. ఆ మాట వినిన ఆదిత్య చిన్నగా నవ్వుతాడు. అతని పెదవులపై ఒక చిరునవ్వు మెరుస్తుంది. ఆ చిరునవ్వు ఛాయ చూస్తుంది. ఆమెకు ఆశ్చర్యం కలుగుతుంది. ఏంటి ఈ గంభీరం? నవ్వారా? ఇంతకు ముందు ఎప్పుడూ నవ్వలేదు. నన్ను చూసి నవ్వుతున్నారా లేక నా భ్రమనా? అయినా ఈ గంభీరం నవ్వితే నిజంగానే బాగున్నాడు కదా అనుకుంటుంది. వారి డ్యాన్స్లో ప్రేమ ఆప్యాయత కంటే ఎక్కువ మొహమాటం, అసౌకర్యం స్పష్టంగా కనిపించినా ప్రేక్షకులు మాత్రం వారిని కొత్తగా పెళ్ళైన జంట కదా, సిగ్గుపడుతుందని అనుకుంటారు. పాట మధ్యలోకి వచ్చేసరికి ఆ పాటకు అనుగుణంగా ఛాయ చేయిని పట్టుకుని ఒక్కసారి తిప్పుతాడు. ఛాయ అతని చేయిని పట్టుకుని తిరుగుతూ అతని దగ్గరికి వస్తుంది. వారి ఇద్దరి చూపులు ఒక్క క్షణం పాటు కలుస్తాయి. ఆదిత్య కళ్ళల్లో ఒక అపార్థం చేసుకోలేని చూపు కనిపిస్తుంది. ఛాయ గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంటుంది. మెల్లగా చిన్న గొంతుతో, డ్యాన్స్ బాగానే చేస్తున్నావు అని కితాబు ఇస్తాడు. ఛాయ సిగ్గుపడుతూ మీరు కూడా అంటుంది. వారి సంభాషణలు, వారి చూపులు, పాట బీటుకు అనుగుణంగా వారి కదలికలు అంతా ఒక తెలియని కెమిస్ట్రీని సృష్టిస్తాయి. పాట చివరికి వచ్చేసరికి ఆదిత్య ఛాయను తన వైపుకు లాక్కుని తనకు తెలియకుండానే ఆమె సన్నని నడుముపై చెయ్యి వేసి దగ్గరకు తీసుకుంటాడు. ఛాయ ఒక్కసారిగా కళ్ళు మూసుకుంటుంది. వారి మధ్య ఎలాంటి దూరం లేకపోయినా వారి శరీరాలు రెండు ఒకరికి ఒకరు తాకకుండా జాగ్రత్త పడతారు. అయ్యో ఇలా చేశానేంటి అని ఆదిత్య అనుకుంటూ ఉండగా అతని బుర్రలో ఒక ఆలోచన మొదలవుతుంది. పాట పూర్తవ్వగానే ఆదిత్య వెంటనే చేయి వదిలేసి మొహమాటం లేకుండా వెనక్కి జరగాలి అని. అతడు అనుకున్నట్టుగానే అలా చేస్తాడు. ఇద్దరూ కొంచెం ఊపిరి పీల్చుకుంటారు. చప్పట్ల మూతతో వేదిక మొత్తం దద్దరిల్లుతుంది. అక్కడే ఉన్న సుందరమ్మ గారు వారిని చూసి సంతోషంగా నవ్వుతారు. వసు కూడా కళ్ళు మెరిపిస్తూ వారిని చూస్తుంది. ఛాయ, ఆదిత్య మాత్రం ఒకరినొకరు చూసుకోకుండా స్టేజ్ దిగి గుంపులో కలిసిపోతారు. వారి ఇద్దరి మనసుల్లో మాత్రం మొహమాటం, అసౌకర్యం మరియు ఈ నాటకం ఎప్పుడు పూర్తవుతుందో అనే భావనలు మాత్రమే కాకుండా ఒకరి పట్ల ఒకరికి కలిగిన
కొత్తపాటి ఆకర్షణ, తెలియని అనుభూతి కూడా ఉంటాయి. ఇలా నవ్వులు, నృత్యాలు, హాస్యం, తెలియని భావోద్వేగాల సమ్మేళనంతో సంగీత్ వేడుక అత్యంత వైభవంగా ముగుస్తుంది. రాహుల్, వసుల ముఖాలలో పెళ్లికి ముందు కనిపించే ఆనందం, ఉత్సాహం స్పష్టంగా కనిపిస్తాయి. ఆదిత్య, ఛాయాల మధ్య మొహమాటంతో కూడిన డ్యాన్స్, వారి అంతర్గత ఆలోచనలు, భవిష్యత్తులో వారి బంధం ఎలాంటి మలుపు తిరుగుతుందో ఒక చిన్న సూచన ఇస్తూ అప్పారావు, చిట్టిల హాస్యాస్పదమైన ప్రేమాయణం అందరినీ కడుపుబ్బా నవ్విస్తూ, వెన్నెల వెలుగులో, చల్లటి గాలిలో, పెళ్లి ఇంటి సందడిలో ప్రతి ఒక్కరి గుండెల్లో ఏదో ఒక కొత్త ఆశ, ఆనందం చోటు చేసుకుంటాయి. రాబోయే పెళ్లి మహోత్సవానికి ఇది కేవలం ఒక అందమైన నాంది మాత్రమే అన్నట్టుగా. అనుకోని ప్రేమ కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అదేవిధంగా కథ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీరు కష్టపడి రాసిన స్టోరీకి మీ కామెంటు నాకు ఎంతో బలాన్నిస్తుందండి. థ్యాంక్ యూ.